లింక్ అయితే ఇచ్చిన, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అరే అట్టప్పుడు అంటే దున్నపోతు లెక్క తినుకుంటా అంటావు. ఈ సట్లనన్నా కొంచెం ఆళ్ళ పొద్దుగా లేచి స్నానం చేస్తేంద్రా. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారితో పుట్టినోడా. నువ్వు నవ్వకురా, అన్న చెప్పేది నువ్వు. అరే ఉట్టి రోజులంటే ఏమో కానీ ఈ సట్టి వారాలన్నా పొద్దున్న లేచి స్నానం చేసి కొంచెం బొట్టన్న పెట్టుకోరా. సరే అన్న. అరే ఇవాళ నుండి మన ఇంట్లో కౌసానే మాట అయినా వాడద్దు. అరే నీకు కూడా చెప్తాను ముఖ్యంగా. సరే అన్న. నీకు ఇంకొకటి చెప్పుడు మర్చిపోయినా, మన ఎల్లత్తుంది కదా అలా కొడుకును బిడ్డలు అత్తారట, అలా కొంచెం మంచిగా చూసుకోవాలి. సరే అన్న. వెంకి బావను సింధు చెల్లె చూసుకుంటది, వాళ్ళిద్దరిని దగ్గరుండి నేను చూసుకుంటా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ ఏషాలే తగ్గించుకుంటే మంచిగా ఉంటది. అరే మొన్నదంతే మంచాలకే కింద పడ్డావు, ఇలా ఇట్లా తన్నిందనుకో ఇంట్లోకి బయట పడతావు. తన్నన్నా నువ్వు ఊకే తన్నతందుకు నువ్వేం ఫుట్బాల్ ప్లేయర్ కాదు, నేను ఫుట్బాల్ కాదు. జరంత దండకు నీ దండం పెడతా. సరే గాని వచ్చేది ముందే మన మేనత్త కొడుకు బిడ్డలు, వాళ్ళని మంచిగా అరుచుకోవాలి. అరే సట్టి వారాలు వాళ్ళు గిట్ట చికెన్ మటన్ అంటే కుదరదని చెప్పు. సరే అన్నా. మనం తినకుండా మంచి చుట్టాలకు వచ్చినప్పుడు వాళ్ళకన్నా పెట్టద్దా అన్న కౌసుకూర. అరే కర్రోడానికి ఒక్కసారి చెప్తే అర్థం కాదారా. సట్టి అంటే వాళ్ళకు బాందే, కౌసు మనకు బాందే. అండులు లేదు పెట్టులు లేదు. నేను అట్లా బయటకు పోయేస్తా. లేచి స్నానం అయితే చేయి కొంచెం. సరే అన్న. ఇప్పుడే వస్తాను రాండ్రి. కూర్చోండి కూర్చోన్నాడా, కూర్చోండి చాయ్ పెట్టుకొస్తా. మీరు చాయ్ తీసుకోండి. వదిన చాయ్ సూపర్ మస్తుంది. సింధు వదిన సూపర్ ఉంటది, ఏం చేసినా సూపరే. సింధు వదిన కుకింగే కాదు సింగింగ్ కూడా సూపర్ తెలుసా. అమ్మో వద్దే నువ్వు అట్లా అనకు. అది గిట్ట వాడిందనుకో మనం వచ్చిన దానిలో ఉరుకుడు అవుతుంది. ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన బావా, ఇప్పుడు మంచిగానే వాడొస్తుంది. ఇప్పుడు వాడి చూపెడతా ఇను బావా. జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు. నిమ్మ చెట్టు కాస్తాయి నిమ్మకాయలు, నిమ్మకాయలు. అబ్బా సూపర్ 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 సూపర్. ప్లీజ్ ఇక ఆపోవా. అవును గాని మా బామ్మర్దేడి లోపట పూజ చేస్తాను బావా. ఏంది పసిగడు పూజ చేస్తాండ. ఇక భూకంపం వస్తుంది కావచ్చు. అట్లేం లేదు బావా, సట్టి వారాలు కదా పూజ చేసుకున్నా అంతే. నువ్వు నీ బొట్లు చూస్తే పూజ చేసినట్లు లేవురా, ఏదో చేతబడి చేసినట్టున్నావు. అంత ఫీల్ అయ్యావు, జస్ట్ జోక్ చేసిన అంతే. సరే బావా. సరేగాని నేను వంట చేస్తా, మీకు ఏం కూరలు బాగా ఇష్టం చెప్పుండ్రి. నాకు మేక తలకాయ కూర అంటే బాగా ఇష్టం, నేను బాగా తింటా. ఏంటి మమ్మీ ఎవడీడు? నాకు బోటి కూరుండు పూలు బొక్కలంటే బాగా ఇష్టం. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం అరే పిచ్చోళ్ళారా, గట్లా మేకకూర బోటికూర అడుగుతారా పాపం. మనకు మేకకూర పెట్టాలంటే మస్తు పైసలు అవుతాయి. మేకకూర వద్దు ఏ కూర వద్దు. అరే పసి విశాల మంచిదిరా, సత్తివారాలని తెలిసి మీకు కూర అద్దంటుంది. సింధు వదిన మేకకూర వద్దు, బాగా పైసలు అవుతాయి. మాకు ఒక 2 జుట్టుకోళ్ళు తీసుకురా సాల్. అంటే ఇప్పుడు సట్టివారాలు కదా, మేము నీసుకూర తినాం. మీరు తినకుర్రి వదిన, మేము తింటాం. అంటే కసి, అంటే కసి. మా ఇంట్లో అండం. ఎందుకు? మాకు సట్టివారాలు కదా, మాకు నీసు వాసన పడది. ఇంట్లో అసలు నీసు వాసనే రానియం. ఇదానికే గంత బాధపడడు ఎందుకు? మీకు నిశ్వాసన పడకుంటే బయట అందుకొని తిందాం, బయట అందుకొని తిందాం. ఇంట్లో బయట అని కాదు, మాకు సట్టివారాలుగా నీసు వాసన పడది గంతే. అయినా మీకు ఇట్లాంటి పట్టింపులు ఏం లేవా? గిసొంటి మేము పట్టించుకోం. పందుల లెక్క తలకాయ కూర బోటి కూర తినేటోళ్లకు సట్టివారాలు ఏం పట్టింపు ఉంటాయి. అంతేగా. సరే ఇగో సింధు మీరు బాధపడకూర్రి, పప్పు చారు ఏదైనా వేయుర్రి, ఇక తింటాం. థ్యాంక్ యూ బావా. నాకు ఇటు నుంచి కూడా కావాలి. అటు కూడా ఇస్తా బావా. లేదా నీ మోడు సరసం. సరే గాని నేను షాప్ పోయి ఆలుగడ్డ టమాటాలు కొంచెం పప్పు తీసుకొస్తా, కూర వండుతా. సరే వదినా పోయిరా, నన్ను రమ్మంటావా? ఎందుకు నేను పోయి తొందరనే వస్తా, మీరు రెస్ట్ తీసుకోండి. సరే వదినా. అరే మనోళ్ళు చుట్టాలు వచ్చిండ్రా? వచ్చిండ్రన్నా.
అల్లకు సట్టివారల పట్టింపులు ఏవి లేవట. అవునారా, అయినా కొందరికి ఉండదు గంతే. ఏం కూర వేయాలంటే ఏమన్నారో తెలుసా అన్న? ఏమన్నారా? వెంకి బావనేమో తలకాయ కూర అన్నాడు. వామ్మో, తలకాయ, బోటి కూర, మటను, చికెన్ గివన్నా కటివారాల మన ఇంట్లో ఏవద్రా అద్దని చెప్పు వాళ్ళకి. అదే అన్న, అదే చెప్పిన. లాస్ట్ కి వెంకి బావ పప్పుచారి అయ్యి అన్నాడు. అన్నాక పప్పు కొనుక రావడానికి కొన్ని ఆలుగడ్డలు కొన్ని టమాటాలు కొనుక రావడానికి పోతన్నా. అరే అట్లా అంటే మన చేనుకాడ సూరకాయలు ఉన్నాయిరా, మంచిగా సాంబార్ చేసేవు. పోదందా. అయ్యో అన్న, తొందరత్తా అని చెప్పొచ్చినగా అన్న. సరేరా, నేను తమ్మునికి ఫోన్ చేసి చెప్తా. అన్నెందుకు ఫోన్ చేస్తాడు? హలో తమ్ముడు, నేను చెల్లె చేను కాడికి పోయి సూరకాయలు తీసుకొస్తాం. మేము వచ్చే వరకాలను కూడా చెప్పు చూసుకో. సరే అన్న. అరే చేసిన పార మనం చేను కాడికి. వెంకీ బా, మా చెల్లున్న అన్న చేనులకేరట, కొంచెం లేట్ అవుతాట. అవ్వరాక ఏం చేస్తాడు, కొంచెం ఇల్లు వాతావరణం చూసేద్దాం పా. సరే పా. అన్న ఇటే చెట్లు ఉన్నాయి కానీ చూద్దాంపా. గిట్ చెట్లు పెట్టినాం, కూరగాయల చెట్లు చూద్దురా. ఇవన్నీ చిక్కుడు పూత కూడా బాగానే వచ్చింది. పొంగిన కూరగాయలు పట్టుకో. ఇగో వీళ్ళు మటన్ దేరు చికెన్ దేరు కానీ అక్కడ కోళ్ళు ఉన్నాయి, మంచిగా తెచ్చుకొని మనం కోసుకుందామా? విశాల, నీ ఐడియా మస్తుంది, కానీ ఇది మన ఇల్లు కాదు కదనే. ఇక్కడ కోసుకొని తిందామన్నా నీ ప్లాన్ వర్కౌట్ కాదే. పసికి మెల్లగా బిస్కెట్లు వేసి సెట్ చేద్దామే. కరెక్టేనే, ఆడుత్త బిత్రోడు పొంగి తుత్తనే పొంగుతాడు. సెట్ చేద్దాం అన్నే మెల్లగా. ఈ ఐడియా మంచిగా ఉంది. ఇగో పసి, నీతో నందుని విషయాలు మాట్లాడతారాట్రా? నాతోనా? పసి, నువ్వు సిగ్గుపడితే మహేష్ బాబు లెక్కున్నావు తెలుసా? హాస్యం. మహేష్ బాబు లెక్క కాదు, దున్నపోతు లెక్కున్నాడు. అగో విశాలేమో గులుగుతుంది. నువ్వు మహేష్ బాబు లెక్కనే కాదు, ప్రభాస్ లెక్క కూడా ఉంటా అంటన్నా. కొడుకో, నువ్వు నడిస్తే నాగార్జున లెక్కున్నావు. నువ్వు నవ్వితే చిరంజీవి లెక్కున్నావు. నాలో ఇంతమంది హీరోలు ఉన్నారా? పడ్డాడు మన బుట్టలో పడ్డాడు. ఇక మన పని కానీ పసి, చిన్న హెల్ప్. చెప్పు విశాల, చిన్న ఏంది పెద్ద అయినా చేస్తా. అంతేగా. ఇక కోని దొరకబట్టుకొని కోసుకొని తిందాం. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతేనా? ఓడినేంది మీకోసం మేకనైనా తెస్తా. అవతల చెప్పింది పూర్తిగా అయినవే. అబ్బా అన్న, ఇడు మరీ ఓవర్ చేస్తాండే. చేయని వాన లగ్గమే అవుతుంది. మరి అప్పుడు నువ్వు మీ సిందక్క ఇది సట్టి వారాలు, నీ సద్దు కౌసద్దు అనుకుంటే ఏమేమో వర్రీరు కదా. దాని బొందా నాకు ముక్కలేందే ముద్దదే కది. ఇంకా సట్టివారాలు అయ్యాక నేను కౌసు లేకుంటుండు అంటావా? ఏదో దాని ముందట అట్లా వంగినా. అబ్బో, ఇంకేంది, నువ్వు కూడా మా పార్టీయే. కమాన్, కోని పట్టుకుందాం. కమాన్ దా. అవురా సింధు, వాళ్ళు తలకాయ బోటి కూర అన్నోళ్ళు మరి పప్పు టమాటా ఇది సొరకాయ తింటారా లేకుంటే గులుగుతారా? తినకపోతే చింతకాయ తక్కువ మామిడికాయ తక్కువ పెట్టి పంపిద్దాం. అరే మరి మన ఎలా తేమనుకుంటుందోరా, మా పిల్లలను పంపిస్తే ఓన్లీ పప్పుచారు పెట్టే పంపించిందని. మనమనే కాదన్నా, ఈ సట్టి వారాలల్లా ఎవరైనా కూడా కౌసు అనేదే తినరు. అంతా నాకు కౌసు కూరలు తినేటోళ్ళు అయితే ఈ సట్టి వారాలు అయిపోయినాక అత్త అయిపోవు కదా. కొంతమందికి పానం ఆగదురా, గట్లనే ఉంటారు. అయినా కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదేగా అన్న. మంచిదేరా, ఊకే చికెన్ మటన్ తినే కానీ అప్పుడప్పుడు కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదే. సరే అన్న, పరివారికి లేట్ అయింది, ఆకలి అవుతుంది కావచ్చు. వాళ్ళు ఎంత గులుకుంటారా. ఓ పసి, చెప్పనే అయ్యి మళ్ళా సింధు వదిన వాళ్ళు అత్తరు. ఏమనుకుంటున్నావు నన్ను? నేను చెఫ్ను. మస్తు టేస్టీగా, మస్తు సూపర్ గా, మస్తు ఫాస్ట్ గా అంటుతా. అంత బట్టి డబ్బా బబ్రాజమానం భజగోవి. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఏంది? ఏంలే చెప్పండి చెయ్యి. అయిందారా? ఇంకెంతసేపు? అయ్యో అయితే ఆగలేవు బా, మన కోడి కూర కదా, కొంచెం లేట్ అవుతుంది, ఉడుకుతుంది. ఎప్పుడు వచ్చిండ్రా? అందరు మంచిగా ఉన్నారా? అత్తమ్మ ఏం చేస్తుంది?
మేము ఇంతకు ముందే వచ్చినాం బావా అందరు మంచిగానే ఉన్నారు మీరు మంచిగా ఉన్నారా పొలాలు కోతలు అయిపోయినాయారా వడ్లు జోకిచ్చింలా ఇంకా మరి ఇక్కడ ఎన్నో చికెన్ కూర వాసన వస్తుంది ఏ మాకేం తెలియదు అరే పసిగా నువ్వేం చేస్తాన్నావురా నేను ఏం చేస్తున్నాను చార్జ్ చేస్తున్నా అవునా అయినా కానీ నాకేదో డౌట్ కొడుతుందిరా చారు స్మెల్ అట్లా రాదు నువ్వేమో ఎత్తాను చూర్రావు సార్ ఏంటిదో అది ఇదేందిరా చారులా చికెన్ పీసులు ఉన్నాయి అంటే చికెన్ చారు చేస్తున్నా. అరే ఈ సటివారాలలో చికెన్ ఎందుకు అంటానవురా వచ్చిన వాళ్ళ సింధు పప్పు చారు చేస్తా అని చెప్పిందిగా మాకేం తెలియదు పసిన అడుగుర్రి అబ్బని ఇంటెనక కోడి బూరు చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది అరే కోని వాళ్ళు దొరకబట్టిండ్లు మాకు తెలియదు పసి దొరకబట్టిండు అంటే లాస్ట్ కు దొరకబట్టింది నేనే కానీ ఫస్ట్ అరే పసి నువ్వు ఆపరా నాటకాలు మరి కోడి బూరే వాళ్ళు తీసిండ్రు పసి గండం పాడుగాను నువ్వేనారా అంటే కోడిబూరు నేనే వీకినా గాని ఇక చాలా ఆపు నీకెందుకురా ఈ పొయ్యే కాలం కోడిని కోసింది ఎవరు పొయ్యి మీద వేసిందే వాళ్ళు పసి అన్నిటికీ పసి 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 ఇక మీకేం తెలియదు మేము అదే కదా చెప్తాన్నా మాకేం తెలియదు అని అరే చికెన్ అయితే అండు అయిపోయింది కదా ఇక్కడ తినుడు అద్దురా మీరు పోంగ టిఫిన్ లో పెట్టిస్తారు ఇంటికి తిను అరే పసి నీతోటి కొంచెం పని ఉంది ఇంట్లోకి రా అన్న నేను ఎందుకు అన్న వాళ్ళు ఉన్నారు కదా తీసుకోపో లోపలి అరే పసి వాళ్ళు మన చుట్టాలరా గాలతో మనకేం పని ఉంటది అవని కవర్ లాగా అది తినేటి తెచ్చినందా తినేటి ఇస్తుందా తినేటి తెచ్చిర్రా పాన్నా రారా నా ఇంట్లోకి రా పసి పని అయినట్టే బావా నువ్వు కొంచెం ఇంకా చల్లగాలికి తిరిగిరా పట్టుకో మాకు కొంచెం పని ఉంది పొద్దున్నే చెప్పింది కదా మన పండుగలు సాంప్రదాయాలు ఇంత పట్టించే కదా